నమస్తే అండి. ఐఎమ్ లక్ష్మీ ప్రకాష్ కనికరెడ్డి. ఐఎమ్ ఏ పర్సనల్ హీలింగ్ కోచ్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ హోలిస్టిక్ హీలింగ్ హోమ్. నేను ఎంతో మందిని హీల్ చేయాలని నేను హీల్ అయ్యాను నా కోచెస్ ద్వారా, నా ట్రైనింగ్స్ ద్వారా. నేను నేర్చుకున్న జీవిత పాఠాలన్నింటినీ, నేను నేర్చుకున్న స్కిల్స్ని, థెరపీస్ని అన్నింటినీ ఎంతో మంది ఏ దారి తోచక ఎలా హీల్ అవ్వాలో తెలియక వారు వారి ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతూ నేను చూస్తూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి. నా స్ట్రాంగ్ వై అనేది అప్పుడే ఉంది. నా జీవితంలో వచ్చిన ఆ క్వశ్చన్ నన్ను ఇక్కడ దాకా నడిపించిందండి. వేరే వాళ్ళని హీల్ చేయడానికి నేను పర్సనల్ హీలింగ్ కోచ్ గా స్టార్ట్ అయ్యేదాకా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్, ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ నేను ఇన్నర్ చైల్డ్ హీలింగ్ 21 days సెషన్స్ రన్ చేస్తాను అండి. ఈరోజు 18th డే. రోజు మనం ఏదో ఒక టాపిక్ చెప్పుకొని దెన్ హీలింగ్ సెషన్లోకి వెళ్తున్నాం. ఈరోజు టాపిక్ వచ్చేసి వాటర్ థెరపీ. నిన్న వాకింగ్ థెరపీ చూసాం కదా. దట్స్ వై ఎవ్రీథింగ్ మనం ఫ్రీగా చేసుకోవచ్చండి. మనం ప్రతిదీ ఖర్చు పెడితేనే వస్తుంది అనుకుంటారు డబ్బు అండ్ ఇంకేదేదో విలాసాలు అవన్నీ. కాదు, మనకి ఈ యూనివర్స్ చూసారా ఎన్ని ఇచ్చిందో ఫ్రీగా. గాలి, నీరు, భూమి, ఆకాశం, అన్ని అన్ని మన బాడీలో ఇచ్చింది, ఈ యూనివర్స్ లో ఇచ్చింది ఫ్రీగా. గొప్ప గొప్ప గొప్పవన్నీ ఫ్రీగానే ఉంటాయండి. ఖరీదు పెట్టేవి కొనేవి నిజానికి చాలా చౌకం. సరే, వాటర్ దగ్గరకు వస్తే వాటర్స్ 2 ways ఉంటాయి. ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇంటర్నల్ వచ్చేసి మన బాడీలో 70% ఆఫ్ వాటర్ తోనే మనం మేడప్ అయినాం. ఈ యూనివర్స్ లో కూడా భూభాగం 30% అయితే జలభాగం అంటే నీరే 70% ఉంటుంది. సేమ్ మనం కూడా అలాగే డిజైన్ చేయబడినాం. మన రక్తంలో కూడా 70% వాటరే ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్ తగ్గితే రక్తం గడ్డగట్టుద్ది. అంటే కొన్ని కొన్ని కండిషన్స్ లో వాళ్ళకి వాటర్ సరిగ్గా తీసుకొని వాళ్ళకి ఎదురయ్యే ఈ ప్రాబ్లమ్స్ అండి. హెడ్ దగ్గర నుంచి టోస్ దాకా ఎవ్రీ ప్రాబ్లంలో డీహైడ్రేషన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ పార్ట్ అనమాట. ఇంకా దాన్ని విడదీయలేం. జుట్టు ఊడిపోతుందా, డీహైడ్రేషన్. హెడెక్ వస్తుందా, డీహైడ్రేషన్. కళ్ళు మంటలుగా ఉంటున్నాయా, డీహైడ్రేషన్. నోరు ఎండిపోతుందా, డీహైడ్రేషన్. ఏ అలసటగా ఉంటున్నారా, డీహైడ్రేషన్. అరిచేతిలో పొడి పారిపోతున్నాయా, డీహైడ్రేషన్. అరికాలు మంటలు వస్తున్నాయా, డీహైడ్రేషన్. యూరిన్ ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్. కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయా, డీహైడ్రేషన్. తిన్న సరిగ్గా వంట బట్టి మోషన్ అవ్వట్లేదా, డీహైడ్రేషన్. ఎవ్రీథింగ్ కనెక్టెడ్ విత్ వాటర్. అదే వాటర్ ని మనం ఫుడ్ తిన్నాక తీసుకుంటే ఒక ½ 45 minutes దాకా ఫుడ్ తో మిక్స్ చేసి ఫుడ్ తిన్నాక కానీ వాటర్ తీసుకోకూడదండి. అదే వాటర్ మంచిదే, కానీ మనం ఫుడ్ తో పాటు కానీ ఫుడ్ తిన్న వెంటనే కానీ గ్లాసులు గ్లాసులు వాటర్ తాగి పొట్ట నింపేస్తారు చాలా మంది. వాళ్ళకి డైజెషన్ స్లో అవుతుంది. బికాస్ మన స్టమక్ లో ఉన్న యాసిడ్స్ ని స్లో డౌన్ చేస్తుంది డైజెషన్ అయ్యే టైంలో ఈ వాటర్ మిక్స్ అయితే ఫుడ్ తో. మంచిదే, కానీ ఎప్పుడు, ఎలా, ఏంటి, ఎందుకు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం ఫుడ్ తిన్నాక ఒక 1 hour 1.5 hours స్నానం చేయకూడదండి. అది ఇంటర్నల్ వాటరే అయినా సరే మన బాడీని వాటర్ కూల్ డౌన్ చేస్తాయి, డైజెషన్ స్లో అవుతుంది. దట్స్ వై మనల్ని భోజనం చేశాక స్నానం చేయొద్దంటారు. తల స్నానం అయితే అస్సలే చేయకూడదంటారు. అంత ఇంపార్టెంట్ ఉంటుంది. వీటిని ఎప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో తెలుస్తుంది. మన స్నానం దగ్గరకు వచ్చేసరికి ఇంటర్నల్ చూసాం కదండి. దట్స్ వై మీరు ఎవ్రీ పర్సన్ మీ బాడీ 8 to 9 గ్లాసులు అంటే 3 liters మస్ట్. లేడీస్, జెంట్స్ అయితే 4 4.5 తాగాలి వాళ్ళ బాడీ వెయిట్ ని బట్టి.
ఖచ్చితంగా మీరు ఇస్తుంటేనే అడుగుతుందండి వాటర్. మీరు నాకు దాహం అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదని ఇవ్వకుండా డేలో 2 సార్లు 3 సార్లు స్నానం చేసినట్టు బాడీకి కూడా లోపల కూడా అలా పంపించారనుకోండి, అలాగే అలవాటు అవుతుంది. అది ఇప్పుడేం చేయకపోవచ్చు మేబీ, కానీ గ్రాడ్యువల్ గా ఇయర్స్ గడిచే కొందికి మీకు కాళ్ళ పగుళ్ళు, ఉమ్, ఒకటి కాదు, ఇవన్నీ సిమ్టమ్స్ మనకు చూపిస్తానే ఉంటది బాడీ. బాడీ దాని పని అది చేస్తూనే ఉంటది, మనమే గుర్తించట్లేదు. అది ఇస్తూనే ఉంటుంది సిమ్టమ్స్. మీరు డిహైడ్రేట్ అవుతున్నారు అని ఇస్తూనే ఉంటుంది సిమ్టమ్స్. చాలా సార్లు మనకి ఫేక్ ఆకలేసిద్ది. ఫేక్ ఆకలి ఏంటి అనుకుంటారు, అప్పుడు వాటర్ తాగేయండి, మీకు అర్థమవుతుంది నిజంగా అప్పుడు ఫుడ్ తినాలా, ఇది నాకు థ్రస్టీనా, ఆకలా అని కూడా నిజంగా అర్థం కాని సిచ్యువేషన్ లో ఎంతో మంది ఉన్నారండి. దాహం వేసినప్పుడు కూడా వెళ్ళి ఫుడ్ తినేస్తున్నారు ఏదో ఒకటి క్రేవింగ్స్ తో. ఎస్ ఆర్ నో? మీలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు ఇలా? అది దాహమా ఆకలా కూడా తెలియకుండా క్రేవింగ్స్ చేసేస్తున్నారు. వై? బికాస్ మీ బాడీ సిమ్టమ్స్ ని మీరు అబ్జర్వ్ చేయట్లేదు, ఫోకస్ లేదు. వై? ఈ ఫోకస్, ఈ ఇంటెన్షన్, ఈ పనిలో ఏకాగ్రత, ఇవన్నీ వచ్చేది మైండ్ లో ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ వాటర్ కంటెంట్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ముందు డ్రై అయ్యేది బ్రెయిన్ సెల్స్. అందుకే మనకి హెడేక్ హెడేక్ హెడేక్, పొద్దున లేకపోవడం ఆలస్యం, నాకు మైగ్రేన్ ఉందండి అని చెప్పే వాళ్ళ సంఖ్య ఇప్పుడు ఎంత మంది ఉందో. ఎందుకంటే నైట్ అంతా వాటర్ ఉండదు కదా బాడీకి. పగలంటే తాగేస్తాం, కెన్ మేనేజ్. నైట్ అంతా వాటర్ ఉండదు కదా, 8 అవర్స్ 9 అవర్స్ మీ స్లీప్ టైమింగ్స్ బట్టి. మరి పొద్దున్నే దాని పని ఏంటి? వర్క్ చేయాలి కదా లేచిన దగ్గర నుండి. ఈ బాక్స్లోకి ఏం కూర చేయాలి, ఈ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, ఈ బండి స్టార్ట్ అవుతుందా, నా ప్రోగ్రామ్స్ ఏంటి, ఇంకా ఇది స్టార్ట్ అవుతుంది కదా ఇంజన్. గింజన్ స్టార్ట్ అయితే ఏమవుతుంది? డిహైడ్రేషన్ అయ్యి పొద్దున్నే మనకి చక్కగా మొదలవుతుంది అనమాట. ఏంటది? తలనొప్పి. మొదలైన తలనొప్పి డే అంతా చూపిస్తారు, మీ ఇంట్లో వాళ్ళ మీద, మీ బయట వాళ్ళ మీద, మీ ఆఫీసుల్లో. అండ్ మైగ్రేన్ బాధ మామూలు బాధ కాదండి. ఎందుకంత బాధలు? మన చేయి దాటాకే కదా ఇవన్నీ వస్తున్నాయి తెలియక. ప్లీజ్, అవేర్నెస్ అన్ని సొల్యూషన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి. ఓన్లీ అవేర్నెస్ ఉంటే సరిపోతుందా? ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ మనం ఇంటర్నల్ వాటర్ థెరపీ అయిపోయింది. హీలింగ్ థెరపీ కూడా కదా, అది హీలింగ్, ఇంటర్నల్ హీలింగ్. టోటల్ హీలింగ్ కి వాటర్, బ్రెత్, నెక్స్ట్ ఏదైనా ఫస్ట్ బ్రెత్, తర్వాత వాటర్, నెక్స్ట్ ఫుడ్. మనం బ్రెత్ తీసుకోకుండా 5 నిమిషాలు 10 నిమిషాల మించి ఉండలేము. వాటర్ తీసుకోకుండా మినిమం 1 అవర్ 2 అవర్స్ నుంచి ఎవరైనా అంత అలవాటు ఉన్న వాళ్ళని ఉండలేరు. ఫుడ్ తీసుకోకుండా ఉండగలం, 1 డే ఉండగలం, 2 డే ఉండగలం. దట్స్ వై ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండండి. మీ పక్కన వాటర్ బాటిల్ ఒక ఆయుధం, ఆయుధం లాగా ఉంచుకోండి. దెన్ గో టు ఇంటర్నల్, మన స్నానానికి. ఇప్పుడు నాకు తెలిసి గీజర్ లేని ఇల్లే లేదు. వేడి నీళ్ళ స్నానం, అమ్మా చన్నీళ్ళ, కార్తీక మాసం శివశివ అంటా పోసుకోవడం తప్ప. ఆ కార్తీక మాసంలో కూడా శివయ్య నన్ను క్షమించి కాస్త వేడి నీళ్ళే పోసుకుంటాను, నాకు తలపోటు వస్తుంది, మాడు మంట వస్తుంది, మాడు నొప్పి వచ్చింది, నా వల్ల కాదయ్యా అని చెప్పి స్నానం చేసేవాడు పాపం ఎంతమంది ఉన్నారు. వై? బికాస్ వాళ్ళ ఇన్ఫ్లమేషన్ కారణంగా బాడీ చల్లనీళ్ళు స్నానం చేసిన నాళ్ళు, అంటే ఈ గీజర్లు, ఈ ఇండస్ట్రీ అంతా డెవలప్ అవ్వకముందు మనం అంతా 20 ఇయర్స్ క్రితం చల్లనీళ్ళు స్నానం చేసిన వాళ్ళం. చల్లనీళ్ళు బాడీని ఆల్కలైన్ చేస్తాయి, మన యాసిడిక్ లెవెల్స్. బాడీ ఇంజిన్ కదా, లోపల డైజెషన్ ఇవన్నీ ఇంజిన్స్. చెప్పాలంటే ఇవన్నీ ఇంజిన్స్, ఇవి ఇంజిన్స్ వర్క్ అవుతా ఉంటాయి కదా, హీట్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది బాడీలో కూడా, సమ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. వాటన్నిటిని, ఆ హీట్ ని ఆ గ్యాసెస్ ని ఆల్కలైన్ చేస్తే చల్లనీళ్ళు వాటర్.
ఆల్కలైన్ అయిందంటే బాడీ ఆటోమేటిక్ గా మన ఇన్ఫ్లమేషన్ అంటే మన వాపులు వస్తూ ఉంటాయి బాడీలో. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిద్ది. ఇన్ఫ్లమేషన్ తగ్గితే నొప్పులు తగ్గుతాయి. ఎంత ఇంటర్లింక్ అన్నమాట. కానీ ఇప్పుడు మనం నొప్పులు ఉన్నాయి కాబట్టి చక్కగా గీజర్ వేసుకొని వేడి వేడి నీళ్ళు స్నానం చేస్తే రిలాక్స్ అవుతాం. మెజారిటీ నొప్పులు తగ్గుతాయి. మెడ నొప్పులు తగ్గుతాయి, కాస్త అలసట తగ్గిద్దని వేడి నీళ్ళు స్నానానికి వెళ్తుంది. ఎస్ సార్ నో. కానీ అసలు మన కల్చర్లోనే ఉదయాన్నే చన్నీటి స్నానం ఎందుకు పెట్టారు అంటే మీ బాడీకి సమ్ కూలింగ్నెస్ ఆ టైంలో కావాలి. అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా స్నానం అదే చేస్తుంది. మన బాడీని చల్లబరుచుద్ది, కామ్ డౌన్ చేస్తుంది మైండ్ బాడీ. బికాస్ వాటర్ ఈస్ లైఫ్ ఫోర్స్. లైఫ్ ఫోర్స్ మన లైఫ్ కది అంత ఫ్లోని అంత అవేక్నింగ్ ని ఇచ్చిద్ది. అలా నీటికున్న గుణం అది మనకు కాదు. అండ్ వాటర్ లో కూడా ఐస్ వాటర్ ఉంటుంది. ఈ మధ్య ఐస్ వాటర్ టబ్ బాతింగ్ అని చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే దాని ఎఫెక్టివ్నెస్ కూడా అలా ఉంటది. ఆ ఐస్ బాత్ చేసిన వాళ్ళకి విపరీతమైన ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి. అవేక్నింగ్ అవుతాయి బాడీలో ఎవ్రీ సెల్. అవేక్నింగ్, బ్లడ్ సర్క్యులేషన్ అంత బాగుంటుంది. మూడ్ స్వింగ్స్ అంత బాగుంటాయి. ఐస్ కున్న గొప్ప ఆల్కలైన్ గుణం అది. మీరు కాస్త అలసటగా ఉన్నప్పుడు ఐస్ వాటర్ డీప్ ఫ్రిడ్జ్ లోని తీసుకొని ఐస్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకొని ఐస్ వాటర్ తో కళ్ళు కడుక్కొని కాస్త చేతులు కాళ్ళు ఐస్ వాటర్ తో కడిగేస్తున్నారంటే మీకు మళ్ళీ ఎనర్జీ వచ్చేసిద్ది నెక్స్ట్ పని ఫోకస్ గా ఎనర్జీగా చేయడానికి. నేను నా ఛానల్లో ఈ ఐస్ వాటర్ ఫేస్ వాష్ గురించి వీడియో కూడా చేసి పెట్టున్నాను, చూడండి ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి. డీప్ గా నేను చెప్పి చేసి ఉన్నాను. అండ్ హాట్ వాటర్ కొంతమందికే ప్రిఫరబుల్ అండి. పేషెంట్స్ ఉంటారు కదా, ఒక వాళ్ళు చెయ్యలేరు, స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. నేను చెప్పేది ఆ స్టేజ్కి రాకముందే, మన చెయ్యి దాటక ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సార్ ఇంకా వాళ్ళు తప్పదు, వాళ్ళు వాళ్ళకి థెరపీ, వాళ్ళకి హీలింగ్ హార్ట్ వాటర్. వాళ్ళ స్టేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా హీల్ అవ్వచ్చు గ్రాడ్యువల్ గా. కొంచెం ఎండగా ఉన్నప్పుడు కొంచెం ట్యాప్స్ వెచ్చగానే ఉంటాయి వాటర్. అలా అలా వాళ్ళ ఇంటెన్షన్ తో వాళ్ళు మార్చుకుంటే తప్ప చేంజ్ అవ్వదు. మన బాడీ అలవాటు పడదు. స్కిన్ 80% స్కిన్ ఇష్యూ డీహైడ్రేషన్ వల్లే వస్తాయండి. లోషన్స్, సన్ స్క్రీన్స్ అవి రాసుకోండి, ఎండకి వెళ్తే చలికి వెళ్తే ఇవి రాసుకోండి. నో, చక్కగా మనం చన్నీళ్ళు వాటర్ చేయండి 360 రోజులు. స్కిన్ కి మీరు ఏమీ పూసుకోవద్దు. వెరీ 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 హెల్దీగా ఉంటుంది. అండ్ మాయిశ్చరైజర్ గా ఉంటుంది. ఏ మాయిశ్చరైజర్ రాయట్లేదు. అండ్ మన ఫుడ్ కూడా ఇంపార్టెంట్ స్కిన్ కేర్. లోపల ఏం తీసుకుంటాం, గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటే హెయిర్ అండ్ స్కిన్ నాషింగ్ గా ఉంటుంది, చక్కగా షైనింగ్ గా ఉంటుంది. అండ్ ఐస్ వాటర్ ని చాలా మంది తాగటానికి కూడా ప్రిఫర్ చేస్తారండి. బాగా ఐస్ వాటర్, అది ఇంకా బాగా డీప్ లెవెల్, ఇంకా బాడీ ఎంత దానికి అలవాటు పడాలంటే మన లోపలికి వెళ్ళి ఐస్ వాటర్ మన మెటాబాలిజం ఉంటుంది. అంటే మన బాడీ రన్ రేట్, మెటబాలిజం, దాన్ని స్పీడప్ చేయాలంటే ఈ చల్లనీళ్ళు లోపలికి వెళ్ళి అవి వెచ్చగా అయ్యేదాకా మన మెటబాలిజం స్పీడప్ అవుతుంది. అంత వర్క్ చేయాలి. అప్పుడు క్యాలరీస్ కూడా స్పీడ్గా బర్న్ అవుతాయి. అది చాలా టెక్నికల్ ఇష్యూస్ తో కూడుకున్నది, అందరూ చేయకూడదు అది. కొంచెం ఒక కోచ్ ఆధ్వర్యంలో చేయాల్సినవి అవన్నీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. వాటర్ హీలింగ్ థెరపీ. మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ స్టార్ట్ చేద్దాం. బ్రెత్ వర్క్. స్టార్ట్ యువర్ ఎనర్జీస్, రబ్ యువర్ ఎనర్జీస్. ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి.
అండ్ నేను ఈ వాటర్ని తాగే పద్ధతులు కూడా ఉంటాయి. సబ్లింగ్విల్ మెథడ్ అని నా ఛానల్లో చేసి పెట్టాను. మనం నీటిని కొద్దిసేపు ఈ అదో జిహ్వ అంటే నాలుగు కింద ఉండే ప్లేస్లో హోల్డ్ చేసి తాగితే వెంటనే లివర్కి చేరుతుంది. ఆ ఏరియా డైరెక్ట్గా అలా హోల్డ్ చేసి చప్పరిస్తూ నీళ్లు తాగే పద్ధతిని సబ్లింగ్విల్ మెథడ్ అంటారు. దీని గురించి కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇవన్నీ సింపుల్ బట్ వెరీ 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 ఎఫెక్టివ్. మీరు త్వరగా హైడ్రేట్ అవడానికి సబ్లింగ్విల్ మెథడ్ అనేది ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్గా హెడేక్లు వచ్చేవాళ్ళు ఎవ్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఈ సబ్లింగ్విల్ మెథడ్తో తాగితే 3 మంత్స్లో వాళ్ళ బాడీలో, వాళ్ళ స్కిన్లో, వాళ్ళ హెయిర్లో అన్నింటిలో డిఫరెన్సియేషన్ వచ్చిందండి. అంత జ్యూసెస్ కూడా ఈవెన్ గటా గటా తాగకుండా సబ్లింగ్విల్ మెథడ్లో తాగితే ఆ ఒంటికి పట్టడం అనేది, ఆ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. అది ఆ మెథడ్కున్న పవర్ అది. ఎందుకంటే మన టంగ్కి మన నోరు మొత్తం ఉన్న ఆ టేస్టింగ్ బడ్స్ ఉంటాయి చూసారా, నాలుక మీదే అనుకుంటాం కాదు, అంతటా ఉంటాయి. అబ్జర్వ్ చేసుకుని మన ఇంటెస్టైన్ మొత్తానికి కనెక్షన్ మన టంగ్కి, మన జీర్ణాశయానికి, సిస్టమ్ మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. తప్పకుండా ఇక నుంచి మీరు ఈ సబ్లింగ్విల్ మెథడ్ని గుర్తుపెట్టుకోండి. వాటర్ తాగేటప్పుడు, జ్యూసులు తాగేటప్పుడు, ఎనీ ఫామ్ లిక్విడ్ ఫామ్ తీసుకుందాం. అప్పుడు మీరు కొంచెం తాగినా అది ఎఫెక్టివ్గా ఉంటుంది. అది వాటర్ అయినా సరే మీరు కొద్ది కొద్దిగా 3 లీటర్లు తాగాలి అంటే ఒక్కసారి తాగలేరండి, తాగలేరు. ఒక్కొక్కరికి వికారం వచ్చి వాంతులు కూడా అయిపోతాయి చెప్తున్నా. వికారం వచ్చి అలవాటు లేని వాళ్ళు ఒక్కసారి నేను 3 లీటర్లు తాగేస్తా అని మంగమ్మ శబ్దం చేస్తే వాంతులు కూడా అవుతాయి. ఏదైనా స్లో స్లోగా అలవాటు చేయాలి బాడీకి, మైండ్కి. స్టార్ట్. మన ఆరా అంతా బ్రష్ చేసుకోండి కింద. Then sit straight, shoulders broad, completely relax body, mind, heart, and soul. Close your eyes, tongue to the palate. Start our breathing. Calm down. Deep inhalation. నోటితో గాలిని వదిలేస్తే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాగా బయటకు వదిలేసేసి వెంటనే రిలాక్స్ అయిపోతాం. డీప్ ఇన్హలేషన్ అండ్ మౌత్. డీప్ ఇన్హలేషన్, డీప్ ఇన్హలేషన్ అండ్ మౌత్. మీరు ఎంత ఎక్కువసేపు మౌత్ గాలి బయటకు వదిలేస్తారో ఎంత కామ్ డౌన్ అవుతారు మీ బాడీ. Then we go to box breathing. 1, 2, 3, 4. Inhalation. 4, 1, 2, 3, 4. And exhale. 1, 2, 3, 4. And hold. 1, 2, 3, 4. Inhale. 1, 2, 3, 4. 4, 1, 2, 3, 4. And exhale. 1,
2, 3, 4, 4. 1, 2, 3, 4. Continue another 2 minutes. When we are ready for meditations, completely relax, body, mind and soul align. For the meditation, tongue to palate, close your eyes, sit straight, spine straight and shoulders broad, and your facial muscles are very loose and free when we are meditating time. Shall we go for prayers? To the Supreme God, to my spiritual teachers, to all the gurus, all the great ones, all the angels, all the Mother Nature, thank you for your guidance, love and compassion and healings and protection to us. Thank you. Thank you. Thank you, universe. మీ 2 చేతుల్ని మీ హార్ట్ చక్ర మీద పెట్టుకోండి. మీ హార్ట్ చక్ర మీ హార్ట్ దగ్గరే ఉంటుంది, 2 చెస్ట్ల మధ్యలో. మనం చేసి ఇన్నర్ హీలింగ్ మెడిటేషన్లో ఫస్ట్ మీరు కనెక్ట్ అవ్వాల్సింది మీ ఓన్ ఇన్నర్ చైల్డ్కి. మీరు 6 years ఉన్నప్పుడు ఎలా ఉన్నారనేది ఎగ్జాక్ట్గా మీకే తెలుసు. ఆ 6 years ఉన్న పాప కానీ బాబు కానీ ఆర్ మీరు ఎవరైతే వారు, ఆ పాప మీ ఎదురుగా మీ ముందే మీ కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంది. విజువలైజ్ చేసుకోండి. ఆ విజువలైజేషన్లో ఆ పాప మీ వైపు దీనంగా చూస్తుంది. మీరు ఆ పాపకి ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ అండ్ సపోర్ట్ అండ్ లవ్, ఎవ్రీథింగ్ ఈ మెడిటేషన్లో మీరు చెప్పుకొని హీల్ అయ్యి, మీరు వేరు ఆ పాప వేరు కాదు. రైట్ నౌ మీరు ఆ పాప కళ్ళలోకి చూస్తూ మెర్జ్ అయిపోండి. ఎస్, మెర్జ్ అయిపోయారు. డియర్ ఇన్నర్ చైల్డ్, నా చిన్నతనంలో నేను నిన్ను తెలిసి తెలియని ఎన్నో పెయిన్స్కి లోను చేశాను. బికాజ్ మై ఓన్ కార్మిక్ థింగ్స్ అండ్ మై ఓన్ కండిషనింగ్. నేను అలా కండిషన్ చేయబడ్డాను. నా చుట్టూ పీపుల్ వలన, నా చుట్టూ సిచ్యువేషన్స్ వలన, నా చుట్టూ ఉన్న ఈ సొసైటీ తెలియకుండానే నన్ను అలా కండిషనింగ్ చేసేసింది. నువ్వు ఇలాగే డ్రెస్అప్ అవ్వాలి, నువ్వు ఇలాగే మాట్లాడాలి, నువ్వు ఇలాగే ఉండాలి. ఐఎమ్ సారీ, నిన్ను చాలా హర్ట్ చేశాను. నా మాటలతో, నా యాక్షన్స్తో, నా థాట్స్తో, నా బిలీఫ్స్తో, నా అన్కండిషనల్ స్టేట్తో నిన్ను చాలా బాధ పెట్టాను. నా మనసులో ఉన్న గిల్ట్, హార్ట్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్
ఎవరికి చెప్తే ఎవరు కరెక్ట్గా దాన్ని నాకు తిరిగి మళ్ళీ ఇవ్వగలరు? నా ఓన్ సెల్ఫ్ని నేను కాపాడుకునే ప్రయత్నంలోనే చాలాసార్లు నిన్ను గాయపరిచి ఉంటాను, బాధ పెట్టుంటాను, కంపేర్ చేసి ఉంటాను. నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఎవ్రీ సింగిల్ థాట్, వర్డ్, ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ రైట్ నౌ ఎవ్రీ సెల్యులర్లోంచి డిసింటిగ్రేట్. నేను వీటన్నింటినీ కాన్షియస్గానే రిమూవ్ చేసేసాను. ఎస్, ఐఎమ్ వెరీ 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 కాన్షియస్ for myself. I 100% responsibility for my life, for my health, for my abundance, for my feelings, for my actions, for my health, for my relations, for my career, for my money. Each and every single area in my life, 360-degree kind of life. Only I am responsibility 100%. I believe myself. I love myself. I accept myself. Dear inner child, I am with you. I am with you. I am with you always. Be happy. Each and every moment నీ లైఫ్లో నేను నిన్ను హ్యాపీగా, హెల్దీగా అండ్ పీస్ తో నిన్ను ఉండేలాగా నిన్ను కాపాడుకుంటాను, నిన్ను లవ్ చేస్తాను, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నిన్ను గైడ్ చేస్తాను. నీకు ఏవైతే అమ్మా నాన్నల మీద, అన్నా తమ్ముల మీద, అక్క చెల్లెల మీద, నీతో పెరిగిన నీ స్నేహితుల మీద, నీ కజిన్స్ మీద, నీకు ఎవరి మీద అయితే తెలియకుండా ఉన్న అన్ని నెగిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, వర్డ్స్, ఫియర్స్ అన్నింటినీ నువ్వు రైట్ నౌ ఈ నిమిషమే లెట్టింగ్ గో, వదిలేసేసి ప్లీజ్. వాళ్ళందరినీ నువ్వు నీకున్న గొప్ప మనసుతో, పెద్ద మనసుతో ఫర్గివ్ చేసి అండ్ బ్లెస్ హిమ్. నీ లైఫ్లో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఇంత గొప్ప పాఠాలు నేర్చుకున్నావు, ఇంత జ్ఞానంతో ఉన్నావు, ఇంత పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి నువ్వు గతంలో నుండి వచ్చిన పాఠాల్లో నుండి నేర్చుకున్న జ్ఞానం మిమ్మల్ని నిలబెడుతుంది. డోంట్ ఫియర్, డోంట్ ఫర్గెట్ ద పాస్ట్ లెసన్స్. డియర్ ఇన్నర్ చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. డియర్ ఇన్నర్ చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. డియర్ ఇన్నర్ చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ, I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I love you. Thank you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Please forgive me. I'm sorry. Thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry and I love you. I thank you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. Thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you. ఇన్నర్ చైల్డ్కి
పూర్తిగా కనెక్ట్ అయ్యారు కాబట్టి రివైండ్ చేసుకోండి. టేక్ యువర్ ఓన్ టైం, ఫీల్ యువర్ ఓన్ ఎనర్జీ, టచ్ యువర్ ఇన్నర్ చైల్డ్ అండ్ హగ్ యువర్ ఇన్నర్ చైల్డ్. మీ రెండు చేతుల్ని మీ రెండు భుజాల మీద తీసుకొని క్రాస్గా తలని ఏదో ఒక భుజం మీద ఆనించి మీ ఇన్నర్ చైల్డ్ని ప్యాంపరింగ్ చేయండి, నర్చరింగ్ చేయండి. భుజం తట్టి నేనున్నాను, ఐఎమ్ దేర్ విత్ యూ, ఆల్వేస్ ఐఎమ్ దేర్ విత్ యూ. డోంట్ ఫియర్, డోంట్ ఫర్గెట్, డోంట్ ఓవర్వెల్మ్. ప్లీజ్ calm down, calm down, calm down. I am with you, I am with you, I am with you always. With love, with protection. మీ ఓన్ ఎనర్జీతో, మీ ఓన్ ఇన్నర్ చైల్డ్తో కొద్దిసేపు మీరు కనెక్ట్ అవ్వండి. మీ ఫ్యూచర్తో, మీ ఇన్నర్ చైల్డ్తో, మీ జ్ఞాపకాలతో. ఓన్లీ పాజిటివిటీ, ఓన్లీ మంచి, దట్స్ ఆల్. వేరే ఇంకేమీ లేదు మీ మైండ్లో, మీ బాడీలో, మీ సోల్లో. ఎవ్రీథింగ్ డిసింటిగ్రేట్, డిసింటిగ్రేట్, డిసింటిగ్రేట్ రైట్ నౌ. మీరు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే కళ్ళు ఓపెన్ చేయండి. చేసుకొని బాడీ ఇంత ప్లేస్ చేసుకుని open your eyes with big smile, feeling calm and light body, mind and the light. Be happy. Relax. మన ఈ క్లాసెస్ ఇంకా 3 days లో క్లోజ్ అయిపోతాయండి. ఎవరైనా నాతో మీ పర్సనల్ హీలింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి, ఓన్లీ 999 రూపాయలు తో మార్నింగ్ సెషన్ ఉంటుందండి. దాంతో మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే నా నెక్స్ట్ క్లాసెస్కి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ప్లీజ్ కాంటాక్ట్ మీ, నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ వాట్సాప్ ఫర్ యువర్ పర్సనల్ చెక్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. కరుణ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడతారా? 1 minute టైం ఉంది. మీ ఫీలింగ్స్ ఉంటాయి. మీ ఫీలింగ్ ఏంటి? 2 రోజులు అటెండ్ అయ్యారు కదా, ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్స్